ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో సమయం గడుపుట ద్వారా మన ఆత్మీయ జీవితంలో బలపడటకై దేవుడు కృప చూపిస్తున్నాడు. మనం ప్రకటన గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వధించబడిన గొర్రె పిల్ల, ద ల్యామ్ దట్ వాజ్ స్లెయిన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యోహాను తన దర్శనంలో దేవుని చేతిలో ముద్రించబడి ఉన్నటువంటి ఒక గ్రంథపు చుట్టను చూశాడు. ఆ ముద్రించబడినటువంటి ఆ ముద్రను విప్పడానికి ఎవరు దొరకనందున అతను బాధపడ్డాడు. అప్పుడు ఒక పెద్ద అతనికి ఆ గ్రంథపు చుట్టను తెరవగల వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. యోహాను 4 జీవుల చేత కాపాడబడుతున్న సింహాసనంపై ఉన్న గొర్రెపిల్లను అనగా యేసును చూశాడు. గొర్రెపిల్ల దేవుని నుండి ఆ గ్రంథపు చుట్టను అందుకున్న తర్వాత పరిశుద్ధుల ప్రార్థనతో నిండిన బంగారు పాత్రలు పైకి ఎత్తబడ్డాయి. ఇది గొర్రెపిల్ల ఆరాధన ప్రారంభాన్ని సూచిస్తుంది. మొదట 4 జీవులు మరియు 24 పెద్దలు గొర్రెపిల్ల తన మరణం ద్వారా తెచ్చిన రక్షణ గురించి పాడారు. తర్వాత లెక్కలేనన్ని దేవదూతలు మరియు ప్రపంచంలోని అన్ని జీవులు ఆ యొక్క గొర్రెపిల్లను స్తుతించడంలో వారితో పాటు కలిసి ఆరాధించినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో యేసు ఎవరు అని మనం గమనించినట్లయితే 2 నుండి 7 వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ముద్రలను విప్పి రక్షణ కార్యాన్ని తెరిచాడు. ఈ ముద్రను శక్తి, జ్ఞానము లేదా డబ్బు ద్వారా ఎవరు కూడా విప్పలేరు. కానీ నిష్కలంకమైనటువంటి మెస్సయ్య మరణం ద్వారా మాత్రమే ఆ ముద్ర విప్పబడుతోంది. యేసు గొర్రెపిల్లగా పాపము మరియు మరణంపై ఆయన విజయాన్ని సాధించి రాజుగా మారడానికి వచ్చాడు. ఆయన మరణించాడు మరియు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. గొర్రెపిల్ల ఈ రక్షణ కార్యాన్ని ఇప్పటికే మన కొరకు జరిగించాడు. ఆ గొర్రెపిల్ల రక్షణ కార్యం ఇప్పటికే మనకు ప్రారంభమైంది. నేటికి అది అన్ని దేశాల్లో అంతటా, లోకమంతటా కూడా అది వ్యాపిస్తూనే ఉంది. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠం మనం గమనించినట్లయితే 8వ వచనంలో ప్రార్థన చరిత్రను కదిలిస్తుంది. యేసు తన సింహాసనం నుండి హింసించబడిన విశ్వాసుల ప్రార్థనలు విని చరిత్రను, రక్షణను మరియు న్యాయం వైపు వారిని ముందుకు నడిపిస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వారు వాక్య ప్రకారం జీవించేటప్పుడు అనుభవించే ఇబ్బందుల మధ్య చేసే విలాప ప్రార్థన ఏదైనా సరే, లేదా ప్రపంచం యొక్క విచ్ఛిన్నతపై విలపించే ప్రార్థన అయినా సరే, ఆయన అన్నిటినీ ఆయన ఆలకిస్తూ ఉంటాడు, మనకు జవాబు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అన్ని ప్రార్థనలు ఆయన ఎదుటికి తీసుకొని రావాలి. ఆయనకు మనం విన్నవించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆయన మన కొరకు కార్యం జరిగిస్తాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మనం వధించబడిన గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆయన యొక్క గొప్ప రక్షణ కార్యం మన కొరకు చేసిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ
ఈ రక్షణలో మనం కొనసాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాగే ఈ రక్షణ కార్యం లోకమంతటా కూడా ప్రకటించబడేటట్లు మనము దేవుని కొరకు సాక్షిగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వధించబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆయన రక్షణలో మనం కొనసాగుతూ అనేకులకు సాక్షులుగా నిలిచే కృప దేవుడు మనకు అందించినట్లుగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు మనందరి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి రక్షకుడు. కాబట్టి ఆయన మీద మనము ఆనుకొని జీవించినట్లయితే మన రక్షణలో మనం నిరంతరం కొనసాగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం కొన్నిసార్లు ఏదైనా హింసను అనుభవిస్తున్నట్లయితే ప్రభు మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి దేవుని సహాయంతో మనం మనకు ఎదురవుతున్నటువంటి శ్రమల్లో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో ఆయన కొరకు సాక్షిగా నిలిచేటువంటి విధంగా సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవ, మరణాన్ని ఓడించినటువంటి యేసు వైపు మేము చూస్తున్నప్పుడు నేటి కష్టాలను ప్రభు మేము ఓర్పుతో భరించడానికి మాకు సహాయం చేయండి. నిన్ను ప్రార్థించినప్పుడు నీవు మాకు సహాయం చేస్తావని, మాకు జవాబిస్తావని విశ్వాసం ఉంచిన కృప చూపమని, మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని, మా కొరకు నీవు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.